హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా అసమతంగా ఉందండి. ఇప్పటి నుంచి అయితే గేమ్ అయితే చాలా స్పిరిట్ గా చాలా మంచి ముందుకు వెళ్తారన్న ఫీలింగ్ వచ్చింది. 100% ప్రతి ఒక్కరు బాగా ఆడియన్స్ కనెక్ట్ చేస్తుంది. అంటే ప్రజలలో ఒక క్యూరియాసిటీ కలిగింది బిగ్ బాస్. అంటే వైల్డ్ కార్డ్ ఏంటి రాబోతున్నాయి అంటే సహజంగా ఫ్యామిలీ ఆడియన్స్ తెలియదు కానీ సోషల్ మీడియాలో వాళ్ళు బాగా తెలుస్తుంది. అంటే వైల్డ్ కార్డ్ వస్తుందంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఈసారి వైల్డ్ కార్డ్ 12 మంది అంటే అసలు ఊహించలే, ఒకరో ఇద్దరు వస్తారు కానీ 12 మంది వైల్డ్ కార్డ్స్ అంటే ఒక రకమైన క్యూరియాసిటీ పెరిగింది 100%. అంటే ఇప్పుడు 12 మంది అంటున్నారు కదా, ప్రీవియస్ సీజన్ వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా మరి ఎవరైనా? వస్తే మంచిదే కానీ నిజం మీరు అన్నట్టు దీప్తి సునేని కానీ బోలే కానీ లైక్ మన షణ్ముఖ్ కానీ ఇటువంటి వాళ్ళు వస్తే మాత్రం గేమ్ మాత్రం మామూలు ఫైట్ ఉండదు. నిజంగా ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మన నిఖిల్ కి పోటీగా మనకి కావ్యాన్ని దింపుతాను అని అంటున్నారు. మరి కావ్య వస్తే మరి సోనియా పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎట్లా సోనియా వెళ్ళిపోతాయి కదా, ఇవి ఎట్లా సోనియా వెళ్ళిపోతాయి కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. సో కావ్య నిఖిల్ వస్తే మాత్రం వాళ్ళిద్దరు పేరు చూడడం బాగుంటుంది. ప్రజలకు కూడా బాగా నచ్చింది. సోనియాతో తను ఏదైతే ఉన్నదో అది ప్రజలకు నచ్చలేదు. ఒక విషయం చెప్తాండి నిఖిల్, అదంటే ఒక డైలాగ్ ఉంటాడు, ఉప్పు కప్పు రంబు నిఖిల్ సోనియా చుట్టూ తిరుగుచుండు, ఎంత చెప్పినా మానకుండు, విశ్వదాభి రామ నిఖిల్ సోనియాని వదిలేస్తే మంచిదిరా మామ అని ప్రజలు బయట అనుకుంటున్నారు. సో దయచేసి నిఖిల్ మామ నువ్వు సోనియాని వదిలేస్తే చాలా బాగుంటుంది. ప్రజలు కూడా తీసుకోలేకపోతున్నారు. నువ్వు దయచేసి సోనియా వదిలేసి మళ్ళీ నువ్వు కొత్తగా జర్నీ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నావు. పృథ్వీ వర్సెస్ నబిల్ ఎలా ఉంది మరి గేమ్? అరాచకం. అసలు నేను ఊహించలేదు. అంటే నిన్న జరిగిన టాస్క్ ఏదైతే ఉందో పట్టుకోకుంటే పగిలిపోతాను బెలూన్స్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. నబిల్ అండి అంతకుముందు గేమ్ ఆడాడు, అంటే అతను ఆల్రెడీ ఫుడ్ తిన్నాడు, అలసిపోయాడు. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని అప్పుడే గేమ్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. అరే మళ్ళీ గేమ్ స్టార్ట్ పాపం నబిల్ ఆడతాడో లేడో అనుకున్నా కానీ నబిల్ 3 అవర్స్ ఆడాడు అండి. నిజంగా అతనికి బ్యాక్ పెయిన్ ఉంది, అంతకుముందు గేమ్ ఆడాడు. సో వీనికి పోటీగా పృథ్వీ వచ్చాడు. పృథ్వీ అంతకుముందు గేమ్ ఏం ఆడలేడు కానీ సో ఈసారి పృథ్వీ వర్సెస్ నబిల్ ఫైట్ చాలా బాగుంది. జస్ట్ చెమటతో ఇట్లా తుడుచుకుంటాడు, దానికి కొద్దిగా నీరసంగా మన సంచాలకి నాగమణి కట్ట చెప్పడంతో కొద్దిగా నర్వస్ అయ్యి ఓడిపోతారు. కానీ నబిల్ మాత్రం మామూలు గేమ్ ఆడాలి. ఒక వరంగల్ ఇంతకు ముందు మనం అసలు స్క్రీన్ టైం ఎక్కువ కనిపించేది కాదు, నబిల్ ఉన్నాడా లేడా అనేది కూడా కొంచెం కొంచెం అనిపించేది. మరి ఈసారి ఆటలో దిగాడా, మరి అబ్బాయి పోయాడనే చూడండి. 3 వీక్స్ వరకు తన ఎవరు కూడా తెలియదు. సెకండ్ కంబ్యాక్ అంటారు కదా, నిజంగా తన లైఫ్ లో మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంతేందుకు నామినేషన్ చూడండి, నామినేషన్ సోనియాని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకున్నాడు. నిజంగా సోనియా లాగ్ చదువుతాను, తను ఏమనుకుంటే నేను అందరిని వేలేస్తా అంటాను. కానీ ఒకటి ఉంటుందండి, లైక్ ఏంటంటే కోడి ఏమో చికెన్ షాప్స్ ఎందుకు పోయి తొడగొడితే ఎలా ఉంటుందో నబిల్ దగ్గర తొడగొట్టింది. నబిల్కే వార్నింగ్ ఇచ్చింది మన సోనియా. అక్కడ ఉన్నది నబిల్ అండి. నబిల్ తో గేమ్ ఆడడం అంటే అరే నిజం నాకు ఇది చాలా డిసప్పాయింట్ అనిపించింది. అంటే అరే యువత టీం వాళ్ళు వీళ్ళు ఆడరు, పక్క టీం వాళ్ళని తీసినాడు. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ సైడ్ నబిల్ అందుకని నబిల్ పక్క టీం మంచిగా ఆడతాడు. సో ఆయన ఒక్క పక్కన పెడితే ఆ గేమ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి నిజంగా నిఖిల్ ఎందుకంత నిజంగా ఈరోజు విష్ణుప్రియ 2 షేర్స్ ఉన్నాయని నిజంగా నిఖిల్ నీకు టఫ్ ఫైట్ కావాలి కానీ స్టార్టింగ్ సైడ్ లేదు. నబిల్ తీసేయడం వల్ల ఇక గేమ్ ఏముంటుందో నాకు అర్థం కాలేదు. కానీ నబిల్ భయపడతారు, నబిల్ అంటేనే నిఖిల్ టీం భయపడుతున్నది. సో అది ఆ భయం చాలన్న ఫీలింగ్ కలిగి ఎనీవే విష్ ఆల్ ది బెస్ట్. తన ఓట్ బ్యాంక్ చూస్తుంటే మైండ్ పిచ్చెక్కుతుందండి. 100% మంచిగా కప్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.